సో హలో, యాటిట్యూడ్ స్టార్ అనాలా, చంద్రహాస్ అనాలా, ఏది నచ్చింది? ప్రేమగా మీరు ఎలా పిలిచినా నేను పలుకుతా. సో అంటే మూవీ చూస్తే మంచి ఈజ్ కనిపిస్తుంది, యాక్టింగ్ కావచ్చు, నిన్న సాంగ్ కావచ్చు, అందులో పేరు పెట్టడానికి ఎక్కడేం కనిపించలేదు. ఎందుకంటే ఫస్ట్ మూవీలోనే ఇంత ఈజ్తో నటించేవంటే అది గ్రేట్ అని చెప్పొచ్చు. సో ట్రోల్స్ ఇవన్నీ పక్కన పెడితే మొన్న స్టేజ్ మీద మాట్లాడుతూ కూడా అంటే అల్లు అర్జున్ డైలాగ్ లెక్క నా కాలు మీద నేను కాలు వేసుకుంటే ఏమైందని అల్లు అర్జున్ అడిగితే ఇప్పుడు ఆ స్టేజ్ మీద సేమ్ డైలాగ్, నా జేబులో నేను చేతులు పెట్టుకుంటే మీకే అయింది అన్నాం. ఎందుకంటే మొన్న వచ్చినప్పుడు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు కూడా మీ ఫాదర్ని కోట్ చేసి ఇలాంటి ఫాదర్ ఉంటే ఎవరికైనా యాటిట్యూడ్ ఉంటుంది అన్నాం. సో అది ఫాదర్ని చూసుకున్నా బేసికల్లీ నీ యాటిట్యూడ్ అట్లా ఉంటుందా? అంటే ఐ డు నాట్ ఓవర్ థింక్ అని చెప్దాం అనుకున్నా యాక్చువల్గా. అది ఆ స్టేజ్ మీద అలా మైక్ చేతిలో పెడితే అలా వెళ్ళిపోతుంది అప్పుడప్పుడు తెలియకుండా. ఏది నా ఇంటెన్షన్ ఒకటి ఉంటుంది, బయటకు వచ్చేది ఒకటి ఉంటుంది. యాటిట్యూడ్ అంటే నేను ఇప్పుడు నాతో ఎవరైనా వచ్చి పర్సన్గా ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుంటే మీకు యాటిట్యూడ్ అని అసలు అనిపించదని నేను అనుకుంటున్నాను. అలాగా నేను డైరెక్ట్గా ఎవరు నాతో ఎప్పుడు నీకు అరే యాటిట్యూడ్ ఎక్కువరా, ఈగో ఎక్కువరా అని అనలేదు నాతో. సో అంతే. అంటే మొన్న ఖమ్మం విషయంలో కూడా వరద బాధితులకి సాయం చేసావు. సో అది అనిపించిందా, లేకపోతే ఇంత నెగిటివ్ ట్రోల్స్ వచ్చింది కాబట్టి ఒక సాయం చేయాలనుకున్నావా? ఎట్లా అంటే వాళ్ళకి సాయం చేయాలని ఎందుకు అనిపించింది? ఇంతకు ముందు కూడా ఇట్లాంటివి ఏమైనా చేసావా? అయితే మా డాడీకి ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, కరోనా టైంలో కూడా ఆయన ఒక షోలో 25 lakhs గెలిస్తే అందులో సగం పైన కరోనా బాధితులకి ఇచ్చేసారు. అండ్ అది పబ్లిసిటీ కూడా చేయలేదు మేము. అవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి చూపించాలంటే. అండ్ చిన్నప్పటి నుంచి ఆయన చాలా మందికి చాలా హెల్ప్ చేస్తూనే ఉన్నారు, నేను అవి చూస్తూనే ఉన్నా. అయితే నేను మా డాడీ చూసి నేర్చుకుంది ఏంటంటే, ఇప్పటి నుంచి నేను ఏం చేసినా కొంచెం పబ్లిక్గా చేస్తా. ఎందుకంటే ఆయన చేసిన తప్పు నేను చేయను. ఆయన ఎందుకు బుల్లితెర మెగాస్టార్ అదంతా నాకు తెలుసు. సో నాకు కొడుకుగా హర్టింగ్గా ఉంటుంది ఆయన అలా అంటే. సో మొన్న చెప్పింది కూడా అదే, మీరు ఎవరు ఎంత ఏమన్నా నాకు మా డాడీ హీరో అని చెప్పడం కోసం చెప్పిన మాటలు అవి. అండ్ ఆయన ఒక సీరియల్ తీస్తే దాంట్లో పనిచేసే మంది 200 నుంచి 300 మంది దాకా ఉంటారు. వాళ్ళందరూ ఈయన పైన డిపెండెంట్. సో వర్క్ లేని టైంలో కూడా హీ టేక్స్ కేర్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఇన్ అవర్ ప్రొడక్షన్ హౌస్. ఆయన ఒక సీరియల్ కాకుండా ఒకేసారి 3 సీరియల్స్ ప్రొడ్యూస్ చేస్తారు సిన్స్ 25 years. సో ఇంత చేస్తూ ఇంత నేను చూస్తున్నప్పుడు అఫ్ కోర్స్ నాకు మా డాడీ బుల్లితెర మెగాస్టారే, నువ్వు కాదన్నా అవునన్నా నాకు మా డాడీ బుల్లితెర మెగాస్టార్ అని చెప్పడం కోసం చెప్పిందే అది, అంతే. హాయ్ చంద్రరాజ్. థ్యాంక్ యూ. హాయ్. అంటే ఇందాక మీరు క్వశ్చన్ అడిగారు కదా, దాని పబ్లిసిటీ కోసం చేశారని. నేను ఒక 2-3 చోట్ల నేను కూడా కొంచెం చారిటీ చేస్తున్నాను. మొన్న హ్యాండిక్యాప్డ్ పిల్లలకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పనిచేయదండి, 3 లేడీస్ మీరు చూసే ఉంటారు. ఆ పిల్లలకి ఫోన్ చేయగానే మనోడు అమౌంట్ వేసాడు. అది వాళ్ళు థ్యాంక్స్ కూడా చెప్పారు, కానీ అవన్నీ దాంట్లో వేయలేదు, వద్దన్న అవన్నీ అన్నాడు. అంటే ఈ సినిమా సందర్భంగా చేసి ఉండొచ్చు కానీ బట్ చేయాలన్న మెంటాలిటీతోనే తను ఉన్నాడండి. రెండోది ఒక విషయం, ఫైనల్ టార్గెట్ తనే కాబట్టి మనందరికీ. సో ట్రోల్స్ వచ్చినాయి, ఇప్పుడు ప్రభు గారు ఈ మాటలన్నీ తనకి పాజిటివ్గా సపోర్ట్ ఎంత అవుతాయి, మీరు మాట్లాడిన అన్నీ కూడా మీ సపోర్ట్ కాబట్టి తనే కాబట్టి చెప్తాను. ఇంకొక విషయం, ట్రోలర్స్ విషయంలో మామూలుగా మన మీద పడిపోతున్నారండి. పడిపోతున్నప్పుడు మనం తట్టుకోలేక నా కొడుకులు అంటే ఏదో ఒకటి సంథింగ్ బ్యాడ్ వర్డ్తో స్టార్ట్ చేస్తాం. ఒక్క రోజు కూడా అబ్బాయి ఎవరిని ఒక బ్యాడ్ మాట అనలేదండి. నేను విన్నాను, ఇది ప్రామిస్గా చెప్తున్నా. నేను సినిమా గురించి చెప్పట్లేదు. అన్న చేస్తారన్నా ఇంకా తప్పదు డార్లింగ్ ఇలాంటివి చెప్తాడు తప్ప ఒక్క బ్యాడ్ వర్డ్తో స్టార్ట్ చేయడు అసలు అబ్బాయి. అది నాకు బాగా నచ్చింది, ఆ విషయం చెప్పాలని చెప్తున్నా. థ్యాంక్ యూ. హాయ్ చంద్రరాజ్. హలో. గుడ్, సూపర్. ఓకే అండి. చంద్ర గారు, మీరు సాంగ్ చూస్తే అద్భుతంగా ఉంది, డాన్స్లో. నాకు 2 క్వశ్చన్స్. ఒకటి, ఈ యాటిట్యూడ్ స్టార్ అనే దాన్ని మీరు ప్రెజర్గా ఫీల్ అవుతున్నారా లేకపోతే ప్లెజర్గా తీసుకున్నారా? ఒకటి. రెండోది, మీ డాన్సులు అద్భుతంగా చేస్తున్నారు. బుల్లితెర మెగాస్టార్ అని మన ప్రభాకర్ గారిని అంటారు. మీరు కూడా డాన్సులకి నేర్చుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది? ఒకవేళ రామ్ చరణ్, బన్నీ అంటారు బాగా ఇండస్ట్రీలో. సో మీరు మీకు బాగా నచ్చిన స్టార్ ఎవరు? ప్లెజరా యాటిట్యూడ్ స్టార్? ఫస్ట్ క్వశ్చన్. అది వెరీ లక్కీ నేను ఈ విషయంలో. నిజంగా అసలు ఎవరికి అవ్వదు డెబ్యూ ఫిలింకే యాటిట్యూడ్ స్టార్ రిలీజ్ అవ్వకుండా. సో ఐఎమ్ వెరీ లక్కీ.
కాకపోతే నేను ఒక నిర్ణయం కూడా తీసుకున్నా. అదేంటంటే అఫ్ కోర్స్ ఇది ప్రజల నుంచి వచ్చిందే. #యాటిట్యూడ్ స్టార్ కొడితే నా బొమ్మలే వస్తాయి, గూగుల్లో కొట్టినా నేనే వస్తా. సో అందుకే ప్రజలు ఇచ్చింది కాబట్టి పెట్టాము. బట్ చాలా మంది ఫీల్ అవుతున్నారు ఏంటంటే ఫస్ట్ సినిమాకి యాటిట్యూడ్ స్టార్ అవసరమా అని. సో నేను వాళ్ళని కూడా సాటిస్ఫై చేయడం కోసం నేను తీసుకునే డిసిషన్ ఏంటంటే, ఈ సినిమా చూశాక యునానిమస్ గా నా పర్ఫార్మెన్స్ కానీ నేను కానీ నచ్చలేదని, లేకపోతే నాకు పెట్టుకునే అర్హత లేదని యునానిమస్ గా తెలిసిపోతుంది అది పబ్లిక్ నుంచి. అలా అనిపిస్తే కనుక అందరికి ఐ వోంట్ క్యారీ ద ట్యాగ్ ఫ్రమ్ ఇన్ మై ఫ్యూచర్. సెకండ్ ఫిల్మ్ కి అది అసలు రాదు. వాళ్ళు ఇచ్చిందే వాళ్ళు ఉంచుకోమని మళ్ళా నాకు చెప్తేనే ఉంచుకుంటా సెకండ్ ఫిల్మ్ వచ్చి. సో ఇది ఒక డిసిషన్. రెండో క్వశ్చన్ వచ్చేసి మీది డాన్స్. అందరినీ ఇన్స్పిరేషన్ తీసుకుంటాను నేను. ఏ సినిమా చూస్తే ఆ సినిమాలో హీరో కష్టాలు కానీ నాకు వాళ్ళు పెట్టే హార్డ్ వర్క్, టాలెంట్ కనిపిస్తుంది. సో ఐ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఎవ్రీ వన్. నా హైట్ సేమ్ హైట్ 6'2" ప్రభాస్ గారు. సో ఆయన అంత టాల్ కట్అవుట్ పెట్టుకొని ఎట్లా మూవీస్ లో ఈ డస్ అనేది ఐ కీన్ గా అబ్జర్వ్. అండ్ దెన్ జిమ్నాస్టిక్స్ అండ్ డాన్స్ మిక్స్ చేసేది అల్లు అర్జున్ గారు. సో ఆయన ఎంత ఎనర్జీగా ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ ఎలా పెట్టి చేస్తారు అనేది ఆయన నుంచి నేర్చుకున్నా. అండ్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి నేను నేర్చుకోవడం ట్రై చేసిన అవ్వదు అది. ఆయన సింగిల్ టేక్ ఆర్టిస్ట్ డాన్స్ లో. సో రామ్ చరణ్ గారి దగ్గర నుంచి డిసిప్లిన్, ఆయన బాగా ప్రాక్టీస్ చేస్తారని విన్నా. సో అలా నేను కూడా ఫుల్ గా నా సాంగ్స్ ముందు 4-5 days బాగా ప్రాక్టీస్ చేస్తా. ప్రాక్టీస్ చేస్తేనే చేయగలుగుతా. ఇప్పుడు ఆన్ స్పాట్ మీరు ప్లే చేయమంటే నేను చేయలేను, అస్సలు రాదు. బట్ ప్రాక్టీస్ చేస్తే చాలా బాగా చేస్తా. సో డాన్స్ ఇదే ఇన్స్పిరేషన్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ సార్. నమస్తే అండి. ఈటీవీ అంటే రామోజీ గారి తర్వాత ఇండస్ట్రీలో ఈటీవీ ప్రభాకరే అంటారు. మీరు చాలా హార్డ్ వర్క్ చేశారు. మీ అబ్బాయిని అంటే హీరోగా పరిచయం చేయడంలో కొంచెం స్ట్రగుల్స్ ఉన్నాయి, కానీ మీ కెరియర్ కూడా కొంచెం అంటే మీరు యాక్టింగ్ కూడా కొంచెం పక్కన పెట్టి ఆయన కోసం ఫోకస్ చేశారు. ఫ్యూచర్లో అంటే ఎలా చూద్దాం అనుకుంటున్నారు మీ అబ్బాయిని? నేను మా అబ్బాయిని అంటే పర్సనల్గా అయితే ఇలాగే చూద్దాం అనుకుంటాను. ఇప్పటి వరకు వాడు నాకు ఎప్పుడు ఎటువంటి బ్యాడ్ నేమ్ తీసుకురాలేదు నా లైఫ్లో. చాలా బుద్ధిమంతుడు, బాగుంటాడు, చెప్పిన మాట వింటాడు, కష్టపడతాడు. అలా ఉంటే చాలు. అండ్ యాక్టింగ్ పరంగా నా చేతుల్లో లేదు. ప్రజలు ఎలా ఉంచితే అలా ఉంటాడు, నేను వాళ్ళు ఎలా ఉంచితే అలా ఉండి చూడడానికే ఇష్టపడుతున్నాను. అండ్ నాకు నా బిడ్డలో నచ్చింది హార్డ్ వర్క్, టాలెంట్ అండి. నచ్చనివి నాకేమీ లేవు, కొంతమందికి ఉన్నాయి. అవి కూడా మార్చుకోమని ప్రతిరోజు నేను ఇన్సిస్ట్ చేస్తుంటాను. ఎందుకు అది కూడా ట్రై చేద్దాం. వాళ్ళు నచ్చింది మంచి విషయమే కదా. అలా నిలబడి ఇలా కాలుగుతాడు నచ్చట్లేదు అంటే ఓకే ఆపేద్దాం, ఏమైంది, ట్రై చేద్దాం. ఓకే డాడీ ఐ విల్ ట్రై అంటాడు. సో వింటాడు, అది చాలు నాకు. అలా వింటే చాలు. అండ్ మీరు అన్నట్టుగా టీచర్ అంటారా, మన కెరీర్ నా పక్కన పెట్టా అన్నారు కదా, అది నిజం. చాలా వరకు పక్కన పెట్టాను. ఫిజిక్ అంతా పాడైపోయింది, ఒక లుక్ పోయింది. చేస్తున్నాను ఒక 2 సీరియల్స్. కానీ మనం ఎట్లుంటుందంటే అండి, బిడ్డ పెళ్ళి అంటే ఒక టెన్షన్ ఉంటుంది. ఆడపిల్లకు ఒక పెళ్ళి ఎంత టెన్షనో మగపిల్లాడికి కెరీర్. ఆడి కెరీర్ అనేది నాకు, నా భార్యకి తప్ప ఇంకెవరికి ఆ ఒత్తిడి ఉండదు, అసలు ఎవరికి ఉండదు, వాడికి కూడా ఉండదు. నేను నా కెరీర్లో చూసుకున్నప్పుడు నాకు ఇంత టెన్షన్ లేదండి. బిడ్డ కెరీర్ అనేసరికి టెన్షన్ ఉంది లైఫ్కి. అంటే నేను నేనే పరిగెడుతున్నాను, హార్డ్ డిస్క్ తీసుకెళ్తున్నాను, నేనే పెన్ డ్రైవ్ తీసుకెళ్తున్నాను, అక్కడికి చూసుకుంటున్నాను, నిద్ర ఉండట్లేదు, ఏజ్ సపోర్ట్ చేయట్లేదు. ఒక ఏజ్లో నేను ఆ ఏజ్లో ఎంత పరిగెత్తినా చేయగలిగేవాడిని, 14-15 గంటలు. అందుకే అప్పుడు కొన్ని ట్యాగ్స్ వచ్చాయి, ఈటీవీ ప్రభాకర్, బుల్లితెర మెగాస్టార్, యాహూ ప్రభాకర్ అని. అంటే అంత సక్సెస్ నేను అన్ని గంటలు పనిచేశాను. ఇప్పుడు అన్ని గంటలే చేస్తుంటే బాడీ సపోర్ట్ చేయట్లేదు. అందుకని తినేస్తున్నాను, తింటేనే ఎనర్జీ వస్తుంది. కానీ మళ్ళీ ఎక్సర్సైజ్ చేసి, ఇంతకుముందు మంచిగా ఎక్సర్సైజ్ చేసుకొని టైం చేసి, ఇప్పుడు అది కుదరట్లేదండి. ఫుల్ హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఒక ప్రోడక్ట్ బయటికి రావాలంటే ఇప్పటికీ మేము 100% చేసామా, 70-60% చేసామా అనేది తెలీదు. 90% ట్రై చేసినాం, పరిగెత్తాం, కానీ అన్ని కోఆపరేట్ చేయవు. ఎందుకంటే సినిమా అనేది గ్రూప్ వర్క్. ఒక్కడిని చేయగలిగే పని అనుకోండి ఈజీ, ఇది పెద్ద గ్రూప్ వర్క్ అండి, ఇంక్లూడింగ్ ఎవ్రీబడి. ఇప్పుడు ఈ సినిమా జనాల్లోకి వెళ్ళాలి, రావాలి అంటే మేము ఒక్కడం కాదు, చేసి సరిపోదు. ఏదో రకంగా తెప్పించాలి, రప్పించాలి, వచ్చిన వాళ్ళకి నచ్చాలి, పబ్లిక్లో టాక్ వెళ్ళాలి. సో ఇలా దీనివల్ల కొంత నా కెరీర్ పక్కన పడింది. బట్ ఐఎమ్ నాట్ రిగ్రెటింగ్. ఎందుకంటే నా బిడ్డ ఫ్యూచర్ కంటే నేను ఆల్రెడీ రీచ్డ్ 50. నేను ఇంకా ఇప్పుడు ఏం సాధించాల్సింది ఏం లేదు. వాళ్ళు కొంచెం సెటిల్ అయిపోతే హ్యాపీగా
వాళ్ళని చూసుకుంటూ ఉండిపోతాను. గుడ్